భక్త కనకదాస జీవితం మనందరికీ స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హామీ ఇచ్చినట్లుగానే భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏడాదిలోగా కురుబ కమ్యూనిటీ భవనాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు. భైరవతిప్ప ప్రాజెక్టుకు పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. సైన్యంలో చేరి యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకు కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులని అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా.